5 వచనాలు మాట్లాడుకున్నాం. 6వ వచనంలో నుంచి ఇదేనా మాట్లాడుకోవాలి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఒక్కొక్క వచనాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఇందులో ఉన్న టోటల్ ఒక పిక్చర్ విలాప కీర్తన. 40 రోజుల్లో మనం విలాప వాక్యముల గ్రంథం ధ్యానం చేస్తూ ఉన్నాం. రాత్రికి ఉదయకాలం విలాప కీర్తన 38వ కీర్తన ధ్యానం చేస్తూ ఉన్నాం. అయితే ఈ కీర్తనలో ఒక 5 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. పదే పదే రిపీట్ చేయబడే 5 విషయాలు. చాలా ఒక విషయం ఏంటంటే, ఈ దావీదు కీర్తన మనకు పైన రాస్తుంది కదా, జ్ఞాపకార్థమైన దావీదు కీర్తన అని. ఆ జ్ఞాపకార్థమైన అంటే లైక్ ఇప్పుడు ఎవరైనా ఒకరు నైవేద్యం తీసుకొని వెళ్తే పిండిని, నూనెను ఇలాగా తీసుకొని వెళ్ళినప్పుడు అందులో కొంత భాగం జ్ఞాపకార్థంగా బలిపీఠం మీద దహిస్తారు. మిగిలిన భాగం అలాగే ఉంటుంది. అంటే అది జ్ఞాపకార్థంగా దహించబడింది అంటే మిగిలినంతా కూడా దాంతోపాటు దహించబడింది అని అర్థం. ముద్దలోని ఒక భాగము దహించబడింది అంటే అది జ్ఞాపకార్థంగా అక్కడ, అంటే కొంచెం అక్కడ పెట్టబడింది అంటే మిగిలింది కూడా అక్కడ కాల్చబడి లేకపోతే దహించబడింది అని అర్థం. అలాగే ఇక్కడ ఈ కీర్తన ఒక వ్యక్తి దేవునితో తిరిగి దేవుని తట్టు తిరుగుటకు సంబంధించినటువంటి కీర్తన అని మాట్లాడుకున్నాం. అయితే ఇందులో ఒకటి, దావీదు ఏ సమయంలో ఇది రాశారో మనకు తెలియదు, కానీ ఒక ప్రశ్న అడుగుతాను. దావీదు జీవితంలో మీకు తెలిసిన శ్రమలు, ఏమేమి శ్రమలు అనుభవించి ఉండొచ్చు జస్ట్ గుర్తు చేయండి మొదట. తర్వాత మనం వాక్యంలోకి వెళ్దాం. ఎవరైనా సరే దావీదు జీవితంలో మీకు తెలిసిన శ్రమలు, దావీదు అనుభవించిన శ్రమలు, దావీదు ఎలాంటి శ్రమలు అనుభవించారు, ఏ శ్రమలు అనుభవించాడు, మీకు ఏమేమి తెలుసో ఒక్కసారి నోరు తెరిచి మీ మైక్ ఆన్ చేసి మాట్లాడండి మొదట. నిద్రపోతున్న వాళ్ళంతా లేచి కూర్చొని చెప్పండి. సౌలు ద్వారా శ్రమలు అనుభవించారు. అమ్మా మరొకసారి. కింగ్ సౌల్ ద్వారా శ్రమలు అనుభవించారు. సౌలు వెంటాడుతూ ఉన్నప్పుడు ఆ యొక్క ప్రాణాపాయ పరిస్థితిని బట్టి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని పరిగెత్తడం, పారిపోవడం, ఇది ఒక శ్రమ. అదొకటేనా? తన కుమారుడైన అబ్షాలోము ద్వారా సొంత కుమారుడు తన మీద తిరుగుబాటు చేస్తే తన ఇంటి వారు లేకపోతే తన ప్రజల్ని రెండుగా డివైడ్ చేసి, లేకపోతే తన ప్రజలుగా మార్చుకొని రాజ్యాన్ని మొత్తం స్వాధీనపరచుకోవడం కోసం ఒక తిరుగుబాటు జరిగినప్పుడు, అదొకటేనా ఇంకేమైనా ఉన్నాయా? సౌలు చేత తరుముబడుతూ ఉన్న సందర్భం ఒకటి, సొంత కుమారుడే తన మీద తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చినప్పుడు, తన కుటుంబంలోని తన ప్రేమించే కుమారుడే తన మీద తిరుగుబాటు చేస్తే ఆ సందర్భాన్ని అనుభవపూర్వకంగా ఆలోచన చేస్తే ఇంకేమన్నా చెప్పండి. అది ఇశ్రాయేల్ ప్రజలు లెక్కించడం అన్న, ప్రజలను లెక్కించినప్పుడు ఆ యొక్క తెగులు, 3 దినముల తెగులు యొక్క శ్రమ, ఇంకా 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 అంతేనా? ఇంకేం లేవా శ్రమలు, దావీదు శ్రమలు?
వేశ్యవ పాపం తర్వాత ఆ, మొదటగా పుట్టిన కుమారుడు మరణించుట. బెత్షెబ పాపం తర్వాత పుట్టినటువంటి బిడ్డ చనిపోయే సమయంలో యొక్క శ్రమ. సరే, థ్యాంక్ యూ. ఇవి మేజర్గా ముఖ్యంగా ఉన్నటువంటి శ్రమలు ఇవి, ఇంకా ఉన్నాయి. సరే, ఏదేమైనా కూడా నా పాయింట్ ఏంటంటే, ఎందుకు ఇవన్నీ మాట్లాడుకుంటున్నామంటే, ఏ సమయంలో ఈ కీర్తన రాసుండొచ్చు అనేది ప్రశ్న. ఒక 5 అంశాలు మీకు ఇందులో కనపడతాయి. ఈ కీర్తన మొత్తంలో 5 అంశాలు. ఒకటి, శారీరక అనారోగ్యం. శరీర సంబంధమైనటువంటి అనారోగ్యాన్ని 3 నుండి 8 వచనాలు మొత్తం కూడా శరీర సంబంధమైనటువంటి అనారోగ్యాన్ని పెట్టి మాట్లాడుతున్నట్టు చూస్తాం. రెండవది, పాపపు ఒప్పుకోలు, చేసిన తప్పును ఒప్పుకుంటూ ఉండడం. నేను పాపిని అని ఒప్పుకుంటూ తన అపరాధాన్ని, తన యొక్క అపరాధము, పాపము, దోషమును బట్టి ఈ కష్టము, ఈ శ్రమ కలిగాయని ఒప్పుకుంటూ ఉండడం. మూడవది, మానసిక ఒత్తిడి. మానసిక ఒత్తిడి అంటాం. 8 నుండి 10 వచనాలు చూస్తే మానసిక ఒత్తిడి కనిపిస్తుంది మనకి. గుండె వేదన, నిట్టూర్పులు, నిరాశ, వాటిని వ్యక్తపరచడం, హృదయ వేదన అంటాం కదా, ఇక గుండెలో ఉండే ఆ వేదన, నిట్టూర్పులు, ఆ నిరాశతో ఇదిగో నా పరిస్థితి ఇది అని చెప్పడం. మూడవది, మానసిక ఒత్తిడి అనాలి. నాలుగవది, సామాజిక బహిష్కరణ, లేకపోతే సమాజం తనని వెలివేసి లేకపోతే దూరం పెట్టినప్పుడు, తన సన్నిహితులు, తన స్నేహితులు తన బాధను చూసి తనకున్న పరిస్థితిని బట్టి దూరంగా ఉండే పరిస్థితి వచ్చినప్పుడు. సామాజిక బహిష్కరణ నాలుగవది. ఇక ఐదవది, శత్రువుల కుట్రలు. మనకు వ్యతిరేకంగా మనకు హాని చేయాలని, లేకపోతే తన పతనం చూసి సంతోషించాలని చూసే ఆ యొక్క కుట్రలు. ఇవి 5 అంశాలు ఈ కీర్తన మొత్తం కనపడతాయి. అంటే ఈ కీర్తనలో ఉండే మాటలు పలకడానికి వెనకాల ఏ విషయాలు మనకు కనపడతాయి అంటానికి 5 విషయాలు. శారీరక అనారోగ్యం, ఈ సమస్యలు, ఈ బాధలన్నిటికీ నా పాపము, నా అపరాధమనే పాపపు ఒప్పుకోలు. తర్వాత మానసిక ఒత్తిడి లేదా వేదన, ఇక మెంటల్ స్ట్రెస్ అంటాం కదా. తర్వాత సామాజిక బహిష్కరణ, సన్నిహితులు, స్నేహితులు, తన యొక్క తోటివారు లేకపోతే క్లోజ్డ్ పీపుల్, క్లోజ్గా ఉండేవారు దూరంగా ఉన్నప్పుడు. శత్రువులు, కుట్రలు, తన పతనము, తనకు హాని జరిగితే తన పతనాన్ని చూసి ఆనందించేవారు. తన చుట్టూ వాళ్ళు చేసే ఆ కుట్రలు చూసినప్పుడు ఆ కుట్రను బట్టి ఈ యొక్క మాటలు అంటే పైకి కనిపించే అంశాలు శారీరక అనారోగ్యము ఒకటి, తర్వాత కష్టాలు, బాధలు ఒకటైతే, రెండైతే, మూడోది మానసిక ఒత్తిడి, నాలుగోది సామాజిక బహిష్కరణ, ఐదోది శత్రువుల కుట్రలు. అయితే ఈ 5టికి కారణం నా పాపమే, నా అపరాధమే, నా దోషమే అని ఒప్పుకోవడం. ఈ 5 సమస్యలకి కారణం నా సమస్యలే, అనగా నేనే కారణం దీని అంతటికీ అని చెప్పేసి దేవుని సన్నిధిలో తిరిగి ఒప్పుకొని దేవుని తట్టు తిరగడం. ఇక నాతాను ప్రవక్త బెత్షెబ పాపం తర్వాత వచ్చి హెచ్చరిక చేసిన సందర్భంలో అప్పుడు ఈ యొక్క 51వ కీర్తన, ద సామ్ ఆఫ్ పెంటెన్స్ అని చెప్పే ఆ యొక్క విలాప కీర్తన అని చెప్పబడే 7 కీర్తనలో ఒకటైనటువంటి ఈ 51వ కీర్తన వ్రాయడం చూస్తాం. అప్పుడు కూడా బిడ్డ చనిపోతుంది అని చెప్పి ఆ బిడ్డ జబ్బుబడినప్పుడు దేవుడు మొత్తాడు అని చూస్తాం. అప్పుడు ఆ యొక్క తన పాపాన్ని, తన అపరాధాన్ని ఎలా ఒప్పుకున్నాడో 51వ కీర్తన చూస్తాం. ఇది కూడా దానికి ఆల్మోస్ట్ అలాంటిదే, ఆ విధంగా కనిపిస్తూ ఉంది. తర్వాత ఇక అబ్షలోము తిరుగుబాటు. అప్పుడు తన కుమారుడైనటువంటి అబ్షలోము
తిరుగుబాటు చేసినప్పుడు దావీదుకు శారీరక, మానసిక, సామాజిక అన్ని రకాల బాధలు అనుభవించాడు. శారీరక బాధ ఒక పక్క, మానసిక బాధ, మూడోది సామాజికంగా తన స్నేహితులు తనను విడిచిపెట్టారు. శత్రువులు సంతోషిస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి 5 అంశాలు అందులో కనపడతాయి. ఇక ఇదంతా కాకుండా ఇక దావీదు యొక్క తీవ్రమైనటువంటి అనారోగ్యం ఎప్పుడైనా కలిగి ఉండొచ్చు, లేకపోతే అనారోగ్యాన్ని బట్టి లేదా దైవికమైనటువంటి క్రమశిక్షణ తను అనుభవించే సమయంలో పశ్చాత్తాపడుతూ ఉన్న సందర్భంలో ఈ కీర్తన ఉండొచ్చు. ఇకపోతే ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క ఇంకొకటి ఏంటంటే ప్రార్థన మరియు విలాపం, తర్వాత దేవునిపై నమ్మకము, నిరీక్షణ, మొరపెట్టడం, ప్రార్థన మరియు విలాపం చేస్తూ ఉన్నాడు. అంటే ఒక వ్యక్తి, ఆత్మీయుడైనటువంటి వ్యక్తి యొక్క జీవితంలో దేవుని సన్నిధిలో ఎప్పుడు తన పాప స్థితిని బట్టి తన పాపమును ఒప్పుకొనుట అనేది కంటిన్యూ చేయాల్సినటువంటి విషయం. అది ఆపేది కాదు. లేకపోతే ఇక నుండి నేను పాపాలు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పే పరిస్థితి లేదు. ఇకపోతే ఇందులో రకరకాల పరిస్థితులు కలిగి ఉన్నప్పుడు ఇది ఒక సాంస్కృతిక లేకపోతే కల్చరల్ సెట్టింగ్ అంటాం. కల్చరల్ సెటప్ అంటే కల్చరల్ అంటే మనకున్నటువంటి ఆత్మ సంబంధమైన విశ్వాస సంస్కృతి, ఆ యొక్క ఫెయిత్ కల్చర్. విశ్వాస సంస్కృతిలో మొదట దేవుని సన్నిధికి రావడానికి, ఎదిగో దేవా నేను పాపిని ఒప్పుకొని పదే పదే మనకున్న శ్రమను, కష్టాన్ని దేవుని ముందు పెట్టి హృదయాన్ని కుమ్మరించడం కోసం మనకు ఒక టూల్ ఇది, ఈ 38వ కీర్తన. ఇందులో ప్రార్థన, విలాపం కూడా కనపడుతుంది. అట్ ద సేమ్ టైం న్యాయము, ప్రతీకారం కూడా కనపడుతుంది. న్యాయం తీర్చి ప్రతీకారం తీర్చుకోమనే మాట. ఆ తర్వాత ఇంకొక మాట ఏంటంటే మాకు నిరీక్షణ, దేవుని మీద నిరీక్షణ ఉంది, నమ్మకం ఉంది అని తెలియజేసే అంశం. ఇవన్నీ కూడా ఈ కీర్తనలో మనకు కనపడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక ఈ రోజుకి సంబంధించినటువంటి భాగం 6వ వచనాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. 6వ వచనం 38వ కీర్తన. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించున్నాను. గమనించండి ఒకసారి, దావీదు బాధల గురించి ఎందుకు మాట్లాడుకున్నామంటే, ఒకవేళ అవే బాధలు మనకు కలిగినప్పుడు, అలాంటివే లేకపోతే దానికి సరిపడినవే మనం కూడా అనుభవిస్తూ ఉంటే మనకు ఇప్పుడు అలాంటి విషయాలనే మనం కలిగి ఉన్నప్పుడు, ఇక్కడ ఇందాక నేను చెప్పినటువంటి 5 అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ 5 అంశాలకు కారణము నా పాపమే, నా దోషమే, నేను చేసిన తప్పు వల్లనే నేను కలిగి ఉన్నాను. ఈవెన్ దావీదు ఏవైతే బాధలను ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నామో, అబ్షలోము తిరుగుబాటుకు కారణం ఏంటి అంటే ఇట్స్ నాట్ అన్ యాక్సిడెంటల్ థింగ్. అనగా ఏదో ఒక ప్రమాదవశాత్తు లేకపోతే అది అబ్షలోము వల్ల జరిగిన విషయం కాదు. దావీదు ఇదిగో నా కుమారుడైన అబ్షలోము నాకు ఇలా చేశాడని చెప్పేసి దేవుని సన్నిధిలో వేడుకోవట్లేదు. దీనంతటికి కారణం నా పాపమే, నా దోషమే అంటాడు. ఎందుకంటే నాతాను ప్రవక్త చెప్పేటప్పుడు ఈ మాట చెప్పడం చూస్తా. నీవు రహస్యంగా ఎవరికి తెలియకుండా పాపం చేస్తావు కదా, అయితే నీ యొక్క సంతానం, నీ యొక్క నెక్స్ట్ జనరేషన్ బహిరంగంగా చేస్తారు ఇదే పాపాన్ని. అయితే సేమ్ అదే విషయం అబ్షలోము యొక్క బలి, లేకపోతే అబ్షలోము అనేవాడు చావడానికి, అందుకే దావీదు అబ్షలోము చావుని ఒప్పుకోవడానికి ఇష్టపడట్లేదు. అబ్షలోము మరణాన్ని దావీదు అంగీకరించకపోవడానికి కారణం అదే.
ఎందుకంటే నా పాపం వల్ల, నా తప్పు వల్ల నా కుమారుడు మరణించడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి దానికోసం వేడుకోవడం. అంటే ఒకటి శారీరక ఇబ్బంది ఉంది, మానసిక ఇబ్బంది ఉంది, తర్వాత తన పాపం వల్ల, దోషం వల్ల కలిగిన ఆ యొక్క కష్ట పరిస్థితులు కనపడుతున్నాయి. పరిస్థితుల వలన ఇబ్బంది, శారీరక ఇబ్బంది అనగా శరీరంలో అనారోగ్యం, 2 మానసిక ఇబ్బంది, ఆ యొక్క మెంటల్ స్ట్రెస్, 3వది ఆ యొక్క అపరాధాల, దోషాల వల్ల కలిగినటువంటి ఆ యొక్క పరిస్థితుల శ్రమ, తర్వాత 4వది సామాజిక బహిష్కరణ, సామాజికంగా నన్ను విడిచిపోయేవాళ్ళు, దూరం పెట్టేవాళ్ళు, లేకపోతే నాకు విరోధంగా మాట్లాడి. ఇక 5వది శత్రువుల కుట్రలు. శత్రువులు ఆనందిస్తున్నారు. దావీదు తన సింహాసనం దిగి వెళ్తుంటే కొంతమందికి సంతోషం అవుతుంది, కొంతమంది ఆనందపడుతున్నారు. సో వీటన్నిటికీ, అంటే ఈ కుట్రలన్నిటికీ, వీటన్నిటికీ కారణం నా దోషమే, నా పాపమే అని ఒప్పుకుంటున్నాడు. నా పాయింట్ ఏంటంటే, నా మూర్ఖత్వం వల్ల కలిగినటువంటి నా సోల్కి, లేకపోతే నా జీవితానికి మాత్రమే కాదు, టోటల్ సమాజానికి నేను ఒక గాయం చేశాను. ఉదాహరణకి ఆ యొక్క జలమును లెక్కించే పరిస్థితి వచ్చినప్పుడు, ఆ లెక్క పెట్టేటప్పుడే విషయం ఏంటంటే, ఆ లెక్క పెట్టడం అయిపోయిన తర్వాత తను ప్రార్థన చేస్తూ, లేకపోతే ఆ యొక్క ఇశ్రాయేలీలో 70,000 మంది మరణించారు. అప్పుడు కూడా ఇదే ఏడుపు, ఇదే బాధ మనం చూస్తాం, ఇదే ఏడుపు, ఇలాంటి పెనిటెన్స్, లేకపోతే ఈ యొక్క పశ్చాత్తాపాన్ని మనం చూస్తాం. నేను కదా పాపం చేసింది, ఇశ్రాయేల్ మీద ఎందుకు నీ ఉగ్రతను అని చెప్పేసి ఆ దేవుని సన్నిధిలో వేడుకోవడం మనం చూస్తాం. అంటే ఒక దావీదు అనబడుతున్నటువంటి ఒక ఆత్మీయుడు మనకిచ్చినటువంటి ఒక టూల్, ఒక అద్భుతమైనటువంటి టూల్ ఏంటంటే, తన జీవితమే తన తరం వారికి పరిచర్య. దావీదు యొక్క జీవితము దావీదు తరం వారికి పరిచర్య. ఈ రోజున మనం కూడా చాలాసార్లు మనకు జరుగుతున్న విషయాలకి కారణం నిందించటానికి. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా 5 విషయాలు. 1, శారీరక సమస్య, శరీరంలో రోగం ఉంది, దానికి కారణం ఎవరిని నిందిద్దాం? మనం తీసుకునే తిండినో, లేకపోతే కల్తీనో, లేకపోతే ఆహార పదార్థాలనో, లేకపోతే లేకపోతే నేను వీటన్నిటిని నిందిస్తూ కూర్చోవడం. 2వది ఆ యొక్క మానసిక ఒత్తిడి, మెంటల్ స్ట్రెస్కి కారణం, నా మెంటల్ స్ట్రెస్కి కారణం ఎవరో ఎక్కడో ఏదో జరిగింది కాబట్టనో, లేకపోతే సామాజికంగా నన్ను నా స్నేహితులు, నా నిలవారు, లేకపోతే నా 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 ముఖ్యమైనటువంటి నా చెలికాళ్ళు, లేకపోతే నాకు ఇష్టమైనటువంటి వారు నన్ను దూరం పెట్టేస్తున్నారు. ఆ బాధకి, ఆ వేదనకి వాళ్ళని నిందిస్తూ కూర్చోవడమా? శత్రువులు కుట్రలు చేస్తున్నారు, వారిని నిందిస్తూ కూర్చోవడమా? ఇంతకీ ఎవరి మీద నింద వేద్దాం? ఎవరి మీద ఈ అభాండాన్ని వేద్దాం? సో ఇది జనరల్గా కామన్ మైండ్, అది కామన్గా. అందుకే ప్రార్థన చేసేటప్పుడు మీరు ఇలాగ ప్రార్థన చేయండి అనే దాంట్లో, శోధనలోనికి తేక దుష్టుని నుండి నన్ను తప్పించుము అనే ప్రార్థన ఉంటుంది. అంటే దుష్టుడు ఇక్కడెక్కడ ఎంటర్ అవుతాడు అంటే, మనిషికి ఉన్నటువంటి సమస్యకు కారణం, ఈ సమస్యకి, ఈ తప్పుకు కారణం నువ్వేం కాదు, ఎవరిదో తప్పు వల్ల నువ్వు ఇది అనుభవిస్తున్నావు, అండ్ నువ్వు చాలా నిర్దోషివి, నువ్వు ఏ తప్పు చేయలేదు, నువ్వు ఏ పాపం చేయలేదు, నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు దేవుని లాంటి వాడివి, లేకపోతే ఏమంటావంటే నువ్వు నీ వల్ల జరిగింది కాదు ఇది. సో దీని అంతటికి కారణం ఎవరో కారణమై ఉంటారు, కానీ నువ్వు చాలా మంచోడివని ఒక బుజ్జగింపు మనం చూస్తాం. కానీ పరిశుద్ధాత్ముడు మాత్రం మొదట పాపమును ఒప్పింపజేస్తాడు. ఆ పాపమును ఒప్పింపజేయడానికి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్ అని చెప్పాలి. అనగా 38వ కీర్తన, ఇదిగో దేవా నేను పాపిని ఒప్పుకోవడానికి పరిశుద్ధాత్మని యొక్క పని అది. మొదట ఆయన పాపమును ఒప్పింపజేస్తాడు. ఆదరణకర్త అనేది ఆయన పేరైతే, ఆయన ఆదరించే విధానం ఎలాగంటే మొదట పాపం ఒప్పింపజేస్తాడు. సర్వసత్యంలోనికి నడిపించే ప్రాసెస్లో మొదట రియాలిటీ, దిస్ ఈజ్ వాట్ అంటే, నా మానసిక ఒత్తిడికి, నా శారీరక రుగ్మతకి, నా శత్రువుల సంతోషానికి, శత్రువుల కుట్రలకి, తర్వాత నా సామాజికంగా ఏదైతే ఆ యొక్క నన్ను బయట పెట్టడం, దూరం పెట్టడం,
వీటన్నిటిని అనుభవిస్తున్నప్పుడు ఒక రకమైనటువంటి నిందని, అవమానాన్ని, సిగ్గుపరచబడే పరిస్థితి, నిందించబడే పరిస్థితి ఇవన్నీ కలిగినప్పుడు శత్రువు మన దగ్గరికి వచ్చి అందులో అవి కల్పించడం శత్రువు పార్ట్ కాదు. కానీ ఉదాహరణకి మనందరికీ బాగా తెలిసినటువంటి అంశం యోబు శ్రమలు అది యోబు కంటే దేవుడే అంటే సాతానుడు ఏ విధంగానైనా సరే యోబును శ్రమలోకి నెట్టాలి, యోబు శ్రమపడేటట్టు చేయడం కోసం పర్మిషన్ తీసుకుంటుంటే చూస్తాను. యోబు శ్రమ పడితే సాతానుడికి ఏంటి లాభం? యోబు శ్రమలు అనుభవిస్తే సాతానుడికి ఏంటి లాభం అంటే యోబు శ్రమలు కాదు, సాతానుడికి ఏం కావాలి, లేకపోతే దుష్టునికి ఏం కావాలి. ఇదిగో మమ్మల్ని శోధనలోనికి దేక దుష్టుని నుండి తప్పించము అంటాము. శోధనలోనికి దేక దుష్టుని నుండి తప్పించము అని చెప్పేటప్పుడు ఇక్కడ శోధకుడు సమస్యలోకి, ఇబ్బందిలోకి నెట్టడం కోసం పర్మిషన్ తెచ్చుకుంటాడు. ఆ పర్మిషన్లో ఇప్పుడు నా ఆరోగ్యం వల్ల ఆడికి ఏం ప్రయోజనం లేదు, లేకపోతే నా సోషల్గా నేను నా అందరిని విడిచిపెట్టి నేను ఐసోలేట్ అయితే నా ఐసోలేషన్ వల్ల ఆడికి ఏం ఉపయోగం లేదు, నా శ్రమలు, నా బాధల వల్ల ఏమి ఇబ్బంది లేదు. కానీ ఆ బాధలు, ఇబ్బందుల మధ్యలో నా సోల్ని సరెండర్ చేయాల్సిన చోట కాక ఇంకెవరికో ఎక్కడో సరెండర్ చేయడం, అది యాక్చువల్ ట్రాప్. చూడండి ఒకసారి, మనము బాప్టిజం తీసుకునేటప్పుడు యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నావా అని అడిగి బాప్టిజం ఇస్తాను. అంటే నా సోల్ని నేను యేసు ప్రభువుకి అప్పగించాను. నా సోల్, నా బాడీ, నా ప్రాణాత్మ దేహములు ఇక నుండి వాటికి కంప్లీట్ ఓనర్షిప్ని యేసు ప్రభువుకి అప్పగిస్తున్నాను, క్రీస్తుకు అప్పగిస్తున్నాను. చూడండి ఒకసారి, అప్పగించేటప్పుడు నా సోల్, స్పిరిట్, బాడీ వీటన్నిటి, నా ప్రాణాత్మ దేహములను నీవు నీ సొత్తు కాదు, వెలపెట్టి కొనబడిన వారు. ఆయన రక్తం ఏదైతే నన్ను కొనుక్కుందో దానికి సరెండర్ చేస్తున్నాను. దానికి ఎవరు ఓనరో దానికి ఓనర్షిప్ ఇచ్చేస్తున్నాను. అయితే మరి సాతానికి ఓనర్షిప్ ఇవ్వడమే అసలైనటువంటి శోధన. అయితే మొదట ఫస్ట్ స్టెప్ నెంబర్ 1 శోధించబడడం కోసం, లేకపోతే మన దుష్టు నుండి తప్పించు, శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించు అనే ప్రార్థన ఉద్దేశం ఏంటంటే ఇందాక చెప్పినటువంటి 5 అంశాలు ఏవైతే ఉన్నాయో, ఆ 5 రకాల శ్రమలు ఏవైతే ఉన్నాయో, 5 రకాల శ్రమలు మనిషి కలుగజేయడం యొక్క ఉద్దేశం కలిగేటట్టుగా, లేకపోతే అవి పొందుకునే పరిస్థితి మనం కల్పించబడడం. అందులో ట్రాప్ నెంబర్ 1 ఏంటంటే వాటి వల్ల ఎక్కడ ఏం జరగట్లేదు, కానీ అది నెక్స్ట్ కాన్సిక్వెన్స్ ఏదైతే ఉందో ఆ కాన్సిక్వెన్స్ ఏంటంటే వీటన్నిటికి కారణం నేను కాదు. కానీ 38వ కీర్తన ఏముంటుందంటే వీటన్నిటికి కారణం నేనే, లేకపోతే పరిశుద్ధాత్ముడు సర్వసత్యంలోనికి నడిపిస్తాడు, అనగా రియాలిటీలోనికి. నేను ఎందుకని అప్పుల్లో ఉన్నాను, నేను ఎందుకని మానసిక వేదన అనుభవిస్తున్నాను, ఎందుకని ఇదిగో ప్రజలు నన్ను ఎందుకు దూరం పెడుతున్నారు, నన్ను అందరూ ఎందుకు వెలివేసినట్టుగా చూస్తున్నారు, లేకపోతే నా గౌరవము, లేకపోతే నాకు గౌరవించవలసిన వారు నన్ను గౌరవించకుండా నన్ను అవమానిస్తున్నారు, సో నాకు చెందవలసినటువంటి గౌరవం నాకు ఇవ్వట్లేదు. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు దానికి ఎవరో కారణం అని చెప్పి నిందిస్తూ అబద్ధంలో బ్రతకజేయడం శోధన, లేకపోతే ఆ యొక్క శోధకుని యొక్క పని అయితే శోధనలోనికి దేక దుష్టుల నుండి నన్ను తప్పించు. శోధనలోనికి నేను వెళ్ళాల్సిన పని లేకుండా దుష్టత్వం నుంచి నేను తప్పించబడ్డా, దుష్టుని నుండి నేను తప్పించబడ్డా. చూడండి ఒకసారి, మొదటి అబద్ధం నా పాప నేను అనుభవిస్తున్న దానికి కారణం నేను కాదు, దీనికి ఇంకెవరో కారణం అని చెప్పి నిందించడం. మొదటి తీర్పును మనం బైబిల్లో చూస్తాం, ద ఫస్ట్ జడ్జిమెంట్ అంటాం దాన్ని. దేవుని యొక్క జడ్జిమెంట్, ఫస్ట్ జడ్జిమెంట్ అనగా ఆ జడ్జిమెంట్లో దేవుడు సింహాసనం మీద కూర్చొని ఉంటే 3 తన ఎదురుగా నిలబడ్డారు, ఆదాము, అవ్వ, సర్పం. ఈ 3 కూడా ఒకరి మీద ఒకరు నిందలు వేసుకునేవారే తప్ప నా పాపానికి కారణం నేనే అని చెప్పట్లేదు. కానీ గమనించండి ఒకసారి, అది అబద్ధం అయితే సత్యం ఏంటంటే సర్వసత్యంలోకి నడిపించే పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త ఎలా ఆదరిస్తాడు అంటే నేను ఒప్పుకోమంటాడు. తర్వాత నా సత్యము సర్వసత్యం ఏం తెలియజేస్తుందంటే దేవుని వాక్యము సర్వసత్యము పాపాన్ని ఒప్పుకోవడానికి తెలియజేస్తాను, జ్ఞాపకం చేస్తాను. ఇదిగో నేను ఒప్పుకోవాలి.
అంటే ఈ కీర్తన మొత్తంలో ఉన్న మీరు గమనిస్తే దేవుడు అన్యాయంగా నాకు రోగం ఇచ్చాడు అనట్లేదు, లేకపోతే ఈ రోగం ఎలా వచ్చిందో నాకు తెలియదు. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక దారుణమైనటువంటి విషయం ఏంటంటే, జరిగిన విషయాలు ఎందుకు జరిగాయో మాకేం తెలియదండి, లేకపోతే సంబంధమే లేదన్నట్టుగా. అంటే కారణం ఎవరో కాదు, కానీ అసలు కారణం అది అలాగే వచ్చేసి అంతే యాక్సిడెంటల్గా మాట్లాడుతున్నామంటే వీటన్నిటిలో మనం లిటరల్గా దేవుణ్ణి అబద్ధీకుని చేస్తాం. యోబు కూడా నేను పాపినని ఒప్పుకొని ఉంటే బాగుండేది, కానీ ఒప్పుకోనంత కారణం చేత దేవుడు మాట్లాడుతూ అంటే సాతానుడు వచ్చి అడగగానే దేవుడు యోబును శ్రమలకు అప్పగించినటువంటి దేవుడు దాన్ని దేవుని యొక్క వర్షన్, దేవుని పర్స్పెక్టివ్లో చూస్తే అది ఎలా కనిపిస్తుంది అంటే, జ్ఞానం లేని మాటల చేత ఆలోచన జరిపేస్తున్నావు నువ్వు అంటాడు. ఆలోచన జరుపుతున్న వీడెవడు అంటాడు. జ్ఞానం లేని మాటలు ఏంటి? జ్ఞానం లేని మాటలు, జ్ఞానం ఏం జ్ఞానం లేదు అంటే అప్పటిదాకా ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంది, కానీ ఇక్కడ జరగాల్సింది ఒక మనిషి శ్రమలో ఉన్నప్పుడు వీటన్నిటినీ యోబు అనుభవించాడు. ఆ యోబు శ్రమలో ఉన్నప్పుడు చేయాల్సిన పని ఏంటంటే దేవుని సన్నిధికి వెళ్ళి ఇదిగో నా పాపము నా దోషమని ఒప్పుకోవాలి. సో ఆ మౌనంగా భరించే విధానం గమనించండి ఒకసారి. మౌనంగా భరించడం అనేది ముందు కూడా మాట్లాడుకున్నాం. నోరు తెరిచి మన అజ్ఞాన మూర్ఖత్వాన్ని ప్రజెంట్ చేయడం కంటే నోరు మూసుకొని జ్ఞానులు అనిపించుకోవడం మంచిదే. అందుకే ఆయన సన్నిధిలో నీవు మౌనంగా భరించవలసిందే అంటాడు. అందుకే యేసు ప్రభు శిలువ మీద శ్రమలు అనుభవిస్తున్నప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి. సో శ్రమలన్నీ అనుభవిస్తున్నప్పుడు నోరు తెరిచినామంటే మన మాటలు వేరే ఉంటాయి. అయితే పాయింట్ ఏంటంటే ఆయనలో ఏ చెడుతనం కనపడలేదు, ఆయనలో ఏ దోషము పాపము కనపడలేదు. క్రీస్తు ప్రభు శిలువ మీద వేలాడుతూ శ్రమలు అనుభవిస్తున్నప్పుడు ఇక్కడున్న విషయాలన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న 5 అంశాలు కనిపిస్తాయి. సామాజిక బహిష్కరణ, సొంత వారు విడిచిపెట్టారు, శత్రువులు సంతోషిస్తున్నారు, ఎగతాళి చేస్తూ గేలు చేస్తున్నారు, శరీరంలో ఆరోగ్యం తప్పిపోయింది, గాయాలున్నాయి, తర్వాత ఆ యొక్క మెంటల్ స్ట్రెస్, ఇవన్నీ 5 అంశాలు అక్కడ కనిపిస్తాయి. అయితే పాయింట్ ఏంటంటే ఆ 5 అంశాలన్నిటి మధ్యలో ఒక మనిషి అనగా జ్ఞానం లేని మాటల చేత ఆలోచన నిరర్ధకం చేస్తున్న వీడెవడు. సో ఈ రోజున నేను మాట్లాడి లేకపోతే జ్ఞాపకం చేయాలనుకున్న ఒకే ఒక విషయం ఏంటంటే, మనకు ఇలాంటి పరిస్థితి కల్పించబడ్డప్పుడు మనం చేయవలసిన పని చక్కగా అద్భుతంగా ఈ కీర్తన దగ్గరికి వచ్చేసి ఈ కీర్తనను ముందు పెట్టి నేనే అక్కడ ఉన్నాను అన్నట్టుగా అనుభవిస్తూ మన బాధల్ని మన వేదనలు అక్కడ పెట్టేసి ఆ బాధలకు కారణం ఇంకెవరో అని చెప్పడం కాదు, కానీ నా బాధకు కారణం నేనే, నా అవమానానికి నా నిందకి తిరస్కారానికి కారణం నేనే, ఆహా నీ కట్టడలు అనుసరించినట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు, ఇంత అవమానం ఇంత సిగ్గుపరచబడే పరిస్థితి నాకు ముందు వచ్చి ఉండేది కాదు కదా. నా ప్రవర్తన స్థిరపడని విషయాలు ఎక్కడున్నాయో వాటిని ఒప్పుకోవడం. ఆదాము తన పాపమును దాచిపెట్టాడు లేదా ఒప్పుకోలేదు. ఆదాము నేను పాపినని ఒప్పుకోలేదు. ఆదాము పాపిని చూడండి ఒకసారి, ఏదైనా నుంచి దేవుడు వెళ్ళగొట్టడం కంటే ముందే తీర్పులో నిలబెట్టాడు. ఆ తీర్పులో నిలబెట్టినప్పుడు కూర్చొని నిలబడ్డప్పుడు నేను పాపినని కనుక ఆదాము ఇదిగో నువ్వు తినవద్దన్నది నేను తిన్నాను, నేను పాపినని ఒక్కసారి కూడా ఒప్పుకోలేదు. అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరించబడతాడు. అయితే ఆదాము కోల్పోయినటువంటి ఆ యొక్క కనికరము మరలా ఆ కనికరం ఇంకా ఎదురు చూస్తూనే ఉంది. దేవుని యొక్క అపరిమితమైనటువంటి కృపా బాహుల్యం మనల్ని నింపడం కోసం మన కొరకు ఇంకా ఎదురు చూస్తూనే ఉంది. ఈ కీర్తన మనకు చేసే సహాయం ఎంత గొప్పదో. దావీదు జీవితంలో తాను అనుభవించిన పరిస్థితులు ఒకవేళ మనం కలిగి ఉన్నా, లేకపోతే యోబు లాంటి పరిస్థితులు, ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మీద ఉన్నటువంటి శ్రమలు లాంటి శ్రమలు మనం కలిగి ఉన్నా, మన నుంచి కోరబడే అంశం, మన నుంచి దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలుగజేయను. ఆ యొక్క దుఃఖములో ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, గొప్ప సంతోషం, చెప్పనాశక్యము వర్ణనాతీతమైనటువంటి చెప్పనాశక్యము మహిమాయుక్తమైన ఆనందం, రక్షణానందం మనం కలిగి ఉంటాం. ఆ దుఃఖంలో అది రక్షణను కలుగజేసే దైవికమైనటువంటి దుఃఖం, అది దైవ చిత్తానుసారమైన ఆ దుఃఖము మనందరము కొనసాగించుదాము గాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ఈరోజుకి
నా మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను. దినమల్లా దుఃఖాక్రాంతుడని సంచరించున్నాను. బాధలు చెప్పుకోవడం మంచిది, దేవుని సన్నిధిలో కుమ్మరించడం మంచిది. ఎక్కడో కాదు కానీ మన బాధని, మన వేదనని దేవుని సన్నిధిలో కుమ్మరించడం అత్యంత మేలైన సేఫ్ ప్లేస్, క్షేమకరమైనటువంటి స్థలం అది. అక్కడ కుమ్మరిస్తే ఏ ఇబ్బంది ఉండదు. తర్వాత చూడండి ఒకసారి, నా శ్రమ చేత నేను మిక్కిలి కృంగి ఉన్నాను. దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. నా సంచారములలో దుఃఖము, బాధ, వేదన ఉంది. ప్రార్థన చేద్దాం ఒక్కసారి. మా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రం నాయన. శరీర సంబంధమైన ప్రతి రుగ్మత, ప్రతి రోగము, ప్రతి బాధకి కారణం ఏంటో, మా మానసిక ఒత్తిడి అంతటికి కారణం ఏంటో, మా మానసిక ఒత్తిడికి కారణము, అలాగే సామాజిక సంబంధమైనటువంటి సమస్యలకి కారణం ఇదిగో స్తోత్రం నాయన. మా కొరకు మీరు ఏర్పాటు చేసిన విషయాలను, మాకిచ్చినటువంటి స్వేచ్ఛను, మీరు మాకు అనుగ్రహించిన ఫ్రీ విల్ని మేము తృణీకరించిన కారణం చేతనే కదా. స్తోత్రంనైనా ఇంకొకసారి, ఇంకొక ఉదయకాలం వాక్యమును విని, గ్రహించి, అర్థం చేసుకొని మీ సన్నిధిలో నిందారహితంగా జీవించడానికి మీ కృపను మా ఎడల విస్తరింపజేసి ఇంకొక దినమును మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు. సజీవుల లెక్కలో నన్ను మమ్మను నిలిపినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మీకే వందనాలు. ఇదిగో ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. సమస్తము సమకూర్చి జరిగించండి. ఏకీవించిన ప్రతి కుమారుని, ప్రతి కుమార్తెను మీ హస్తాలకు అప్పగిస్తా ఉన్నాం. దీవించి, ఆశీర్వదించి స్థిరపరచండి ప్రభా. ఒక్కొక్కరి మీద మీ కనుదృష్టి నుంచి మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రతి వారిని వారి వారి దుష్టత్వం నుంచి మళ్లించి ఆశీర్వదించుట కోసమే కదా మీరు భూమి మీదకి వచ్చింది. ఆ విషయాలు బోధపడటకు, ఆశీర్వాదం వైపు మేము నడువుటకు అవసరమైనటువంటి కృప మా అందరికీ దయచేయమని వేడుకుంటూ, క్రీస్తు గొప్ప నామన ఇదిగో ఈ దినపు కృపను, ఈ దినపు సహాయాన్ని ఇదిగో మాకు అనుగ్రహించబోతున్నందుకు ముందుగా నమ్మి స్తుతిస్తూ, ఏకీవించిన వారందరినీ మీ యొక్క సన్నిధిలో ఎత్తిపడుతూ, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఇదిగో ఆశీర్వాదం, నెమ్మది, సమాధానంతో సమాజం నింపమని ఈరోజు మిస్ అయిన వారి కోసం ప్రార్థన చేస్తున్నాను నేను. వారిని దర్శించమని వేడుకుంటూ, స్తుతించి, ఆరాధించి ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.